తెలంగాణ ఖచ్చితంగా భూమి పుత్రుల జాగిరే. సో తెలంగాణ ఖచ్చితంగా భూమి పుత్రుల జాగిరే. ఇది వాస్తవంగా కూడా ఎవరు అవునన్నా కాదన్నా ఇది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల యొక్క వాళ్ళ అయ్య జాగిరే. ఎవరు అవునన్నా కాదన్న పొరుగు రాష్ట్రాల నుంచి మీ అయ్య జాగిరా అని చెప్పేసి ఈడికొచ్చి గడ్డ మీదకి వచ్చి మీ అయ్య జాగిరా అని చెప్పేసి అనడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఉంది ఇక్కడ? సో ఎవరి అండ చూసుకొని ఇట్లా ఈ విధమైనటువంటి రెచ్చిపోయేటువంటి ఒక ప్రసంగాలు, ఇది ఇంకేమంటారు? ఇది ఏమన్నా అదే అంటే ప్రాంతీయవాదం అనేది ఇది ఉగ్రవాదం కంటే ఇంకా ప్రమాదం అని చెప్పేసి ఈడికొచ్చి గడ్డ మీదకి వచ్చి చెప్పి వెళ్ళిండు పవన్ కళ్యాణ్. అంటే ఎవరు ఈ బ్యాక్ బోన్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సో నిన్న అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖండించిండు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించిండు, కొంత బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా కనపడలేదు పవన్ వ్యాఖ్యలు వ్యవహారం అంతా. కానీ నిన్న కాంగ్రెస్ వాళ్ళు బాగానే మాట్లాడారు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అది బాగానే మాట్లాడారు. వాళ్ళు కూడా ఇక కవిత అయితే ఏకంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వస్తే పళ్ళు రాలుతాయి అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది గతంలోనే ఆయన రాకముందుకి. తెలంగాణ ఖచ్చితంగా భూమి పుత్రుల జాగిరే. విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా సభ పెడతారు? కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది. ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ఓజీ కేసీఆర్, ఆయన ఉన్నంత కాలం రాష్ట్రానికి ఏం కాదు, మమకారంతో మేం పాలన చేస్తే అహంకారం అనే ముద్ర వేశారు. ప్రజల విచక్షణను నేనేమీ అవమానించలేదు. బాల్క సుమన్ మాటలు ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ వాళ్ళు కూడా హింసను పాల్పడేలా కామెంట్లు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. పాలమూరు రంగారెడ్డిపై మాకేమీ కక్ష లేదు. ఆ ప్రాజెక్టును 90% పూర్తి చేసినాం. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 90 సీట్లు గెలుస్తామని ధీమా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో కామెంట్. ఇప్పుడు చెప్పుకోవడానికైనా కొంతమంది ఉండాలి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైపోయారు, సర్పంచ్ ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారు. అంతకంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ ఉప ఎన్నిక గెలవలేదు. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు. ఒక్కటంటే ఒక్కరు కూడా గెలవకపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెడతారు. మరి ఎవరైనా 2.5 సంవత్సరాలకి ఎవరైనా పెడతారా? 2.5-3 సంవత్సరాలకి వాళ్ళు పెట్టరని తెలుసు, వీళ్ళు గెలవరని కూడా తెలుసు. కాదంటే మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడారు. 90% వచ్చేటువంటి 90 సీట్లు వస్తాయి. 119 నియోజకవర్గాల్లో 90 సీట్లు వస్తాయి వీళ్ళకి. వాళ్ళ నాయన కూడా అదే అన్నాడు మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు. ఇక ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా మీరు రాసి పెట్టుకోర్రి, ఇది మళ్ళీ గుర్తుంచుకోర్రి, మీరు ఇట్లా ఏమైనా మర్చిపోతారేమో జర్నలిస్ట్ సోదరులు, ఇది మంచిగా రికార్డు పెట్టుకుని రీలు గీలంతా కూడా గట్టిగా పెట్టుకోర్రి, 100 సీట్లకు పైన గెలుస్తామని చెప్పేసి అన్నాడు కేసీఆర్. 100 గెలిచిన సగం కూడా గెలవకపోతుంది. సో ఇప్పుడు ఆయన వంతు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా తారకరాముని వంతు వచ్చింది, ఆయన కూడా 90 సీట్లు గెలుస్తారట. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగిరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అన్న పవన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. సోదరుడిగా పవన్ కళ్యాణ్ తమ ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాను, కానీ తమ సెక్రటేరియట్ లో వస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దగ్గర జాతీయవాదం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అన్నారని, అలాంటి వ్యక్తి వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఇప్పుడు దీంట్లో అడగడానికి రెండు రకాలైనటువంటి అంశాలు కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏం పని లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ఆడున్నటువంటి కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి తోటలంతా కూడా తెలంగాణ వాళ్ళ యొక్క దిష్టి పడి ఎండిపోతుందని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన పాలన మన ప్రాంతం మన పాలన మనం ఏదో చేసుకుంటా ఉన్నాం, అది అయిపోతా ఉన్నది. అది ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ వ్యవహారం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఇప్పుడు బీఆర్ఎస్ అన్నాడు. దీన్ని ఏం చేసిండు? ఇప్పుడు ఆంధ్రాలో కూడా విస్తరించాలనే ఒక ప్రయత్నం చేసి అక్కడేమో రాయలసీమని రత్నాలసీమ చేస్తారని చెప్పిండు. మరి మీ నాయన ఎందుకు పోయింది మరి ఆంధ్రాకి? ఇప్పుడు నువ్వు మాట్లాడడానికైనా కానీ ఒక శాండిటీ ఉండాలా మీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడానికి. రోజమ్మ ఇంటి దగ్గరికి పోయిండు, అక్కడ నీళ్ళని ఆగం చేసి వచ్చిండు. ఇక్కడ ఈ ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి మనకు దక్కాల్సినటువంటి నీళ్ళని ఈ అంతా కూడా నీళ్లు అటు మళ్ళిస్తారని చెప్పేసి మాట్లాడిండు. అంతేకాకుండా రాయలసీమకి మేము రత్నాలసీమ చేస్తారని చెప్పేసి మాట్లాడలేదు ఆ రోజు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు ఎవరు
మొత్తం అంతా కూడా ఆంధ్ర నాయకులే కదా. కాంట్రాక్టర్లు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళే కదా. మొత్తం ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళతోనే మొత్తం నిండిపోయింది కదా. పదకొండు రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అన్నారని, అలాంటి వ్యక్తి వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అంటున్నారని, మరి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారని, అది ప్రాంతీయవాదం కాదంటారా అని ప్రశ్నించారు. తెలంగాణకి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్, తెలంగాణకి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినా ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులను తెచ్చింది మాత్రం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైందన్నారు. ఇక 1952లో ఆంధ్రాలో హైదరాబాద్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమంలో 7గురిని పొట్టన పెట్టుకున్నది. 1969 తొలిదశ ఉద్యమంలో 379 మంది ఉద్యమకారులను బలికొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. తెలంగాణ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అట. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కేసీఆర్ అని, ఆయన ఉన్నంత వరకు తెలంగాణను ఎవరు ఏమీ చేయలేరని కేటీఆర్ చెప్పారు. రామాయణం, మహాభారతం లాంటి కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టే తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కథలో శిఖండులు, శకునులు, మారీచులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తాము మమకారంతో పాలించామని, కానీ అహంకారం అనే ముద్ర వేశారని అన్నారు. అధికారం పోయిందనే బాధ తమకు లేదని, తెచ్చుకున్న రాష్ట్రం మళ్ళీ తెలంగాణ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందనే బాధ మాత్రం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్చరే సీల్డ్ కవర్ కల్చర్ అని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లే ముఖ్యమంత్రి అని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే పెళ్ళైన 3 నెలలు పిల్లలు పుడతారా అని సీఎం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 30 నెలలు అవుతున్నది, మరి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి అని ప్రశ్నించారు. ఈ టైం అంతా కేసీఆర్ ను తెలుసుకోవడానికి సరిపోయిందని ఎద్దేవా చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్లినాం. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని పాలించడం తెలుసా అని ఎంతో మంది అడిగారని, కానీ రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారని కేటీఆర్ చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని అడిగారన్నారు. చాలా రాష్ట్రాలు అడిగితే ఏమైంది మరి మీ బీఆర్ఎస్ పార్టీ పని? ఒక రాష్ట్రాల్లోనే ఇప్పుడు అతిలేదు గతిలేదు కదా మీరు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్నిలో 2 సార్లు అధికారంలోకి వచ్చేసరికి లూటీ చేసి మొత్తం దేశానంతా కూడా లూటీ చేద్దామన్నట్టు ఒక ప్రయత్నం చేసిండు. ఎవరైనా ఆశీర్వదించిల్లా? తెలంగాణ ప్రజలే తిప్పి నేలకేసి కొడితే ఇప్పుడు ఫామ్ హౌస్లో పనుకున్నాడు కేసీఆర్. ఇక 90 సీట్లు గెలుస్తున్నట. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా 90 స్థానాల్లో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్లో రేవంత్ ఓడిపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్ల పాటు అడ్రస్ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, 2027లో పాదయాత్ర చేస్తారని తెలిపారు. తామేమి ప్రజల తీర్పును అవమానించడం లేదని కేటీఆర్ చెప్పారు. నమ్మి మోసపోయిన కాంగ్రెస్ కు ఓటేశామని సోషల్ మీడియాలో ప్రజలు తిట్టిపోస్తున్నారని, దాన్నే తాము చెప్పారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, 2 పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కొన్ని టెక్నికల్ సమస్యలతో ఒక ప్రాజెక్టుపై ప్రభావం పడడం సహజమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి కదా అని ఆయన ప్రశ్నించి 90 సీట్లు గెలుతున్నారు వాళ్ళు. ఇక బాల్కా సుమన్ మాటలు తప్పారని ఒప్పుకున్నాడు ఆయన కూడా. బాల్కా సుమన్ నిజంగా హింసాత్మక ధోరణిలో మాట్లాడి ఉంటే తప్పేనని కేటీఆర్ అన్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ అనేది లేనే లేదన్నారు. అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని, ఫార్మా సిటీ కోసం భూమిని సేకరించేందుకు 7 ఏళ్లు పట్టిందని తెలిపారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో జర్నలిస్టులకు ఇండ్లు, పార్కులకు జాగాలు ఇస్తామని రేవంత్ అంటున్నారని, ఖచ్చితంగా హరీష్ రావు అన్న మాటలను అక్షర సత్యమని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలనుకుంటే మంచిరేవులో, బుద్వేల్లో ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది. బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా సమర్థిస్తారా? ఎవరు మాట్లాడిన మొత్తం రైలు పాఠాలను కోద్దాం, మొత్తం ఉన్నటువంటి సింగరేణి భవన్లన్నీ కూడా కాలబెడదాం, అగ్నికి ఆహుతి చేద్దాం, ఇది హింసను ప్రోత్సహించడం కదా. వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడిండు అంటే ఆ జెండాకు సంబంధించినటువంటి దిమ్మెలు కూల్చేయండి, ఇటువంటి వ్యాఖ్యలు చేసింది కదా. ఇది రైలు పట్టాలు అంటే మొత్తం అంతా ఇది దేశద్రోహం కేసు కూడా పెట్టింది కదా మొన్న. ఇది సరైనటువంటి విధానం కాదు కదా.